తెలంగాణ రాజకీయ యవనికపై మళ్లీ గులాబీ జెండా రెపరెపలు మొదలయ్యాయి. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ జగిత్యాల వేదికగా కేసీఆర్ చేసిన సింహ గర్జన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. బాస్ ఇస్ బ్యాక్ అంటూ గులాబీ క్యాడర్ పండుగ చేసుకుంటున్న వేళ నేడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో అస్సలైన పొలిటికల్ పిక్చర్ మొదలు కాబోతోంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రజతోత్సవాల ముగింపు వేదికగా కేసీఆర్ ఏ అస్త్రాలను సిద్ధం చేశారు? కాంగ్రెస్ సర్కార్ను ఇరకాటంలో పెట్టేందుకు ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? తెలంగాణ గడ్డపై ఒకనాడు ఉద్యమ సెగలు పుట్టించి అసాధ్యమన్న రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన ఆ ధీశాలి మళ్లీ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టారు. దాదాపు ఏడాది కాలం పాటు ఒక మునిలా మౌనం వహించిన కేసీఆర్ జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభతో తనలోని అసలైన పోరాట యోధుడిని మళ్లీ పరిచయం చేశారు. జగిత్యాల సభలో ఆయన ప్రసంగం ఒక హెచ్చరికలా, ఒక రాజకీయ ప్రకంపనలా సాగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై, కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై కేసీఆర్ సంధించిన విమర్శల తూటాలు చల్లబడ్డ గులాబీ శ్రేణుల్లో అగ్నిపర్వతాన్ని రగిల్చాయి. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ భవన్లో జరగబోయే సమావేశం కేవలం ఒక పార్టీ మీటింగ్ కాదు, అది ఒక పొలిటికల్ వార్ కౌన్సిల్. బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రజతోత్సవ వేళ 25 ఏళ్ల పోరాట అనుభవాన్ని రంగరించి భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ప్రకటించబోతున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేయడమే బాస్ ప్రధాన లక్ష్యం. కార్ సర్వీసింగ్ కు వెళ్లింది. ఇక నుంచి స్పీడ్ అందుకోవటం ఖాయమనే సంకేతాన్ని కార్యకర్తలకు బలంగా పంపబోతున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గులాబీ దళపతులందరికీ పిలుపందింది. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఇలా పార్టీలోని ప్రతి కీలక నేత ఈ యుద్ధ తంత్రంలో భాగస్వామి కాబోతున్నారు. ముఖ్యంగా కొత్తగా సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటుపై కేసీఆర్ క్లాస్ తీసుకోబోతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టుకోల్పోకుండా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు ఏ అంశాలను అస్త్రాలుగా మలుచుకోవాలో కేసీఆర్ తన స్టైల్లో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం అత్యంత ఉత్కంఠగా ఉంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ గొడవలు, మరోవైపు ధరణిపై చర్చలు. వీటన్నిటి మధ్య కేసీఆర్ తనదైన శైలిలో అడుగు వేస్తుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. జగిత్యాల సభ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా తెలంగాణ భవన్ వేదికగా నేడు మొదలు కాబోతోందని గులాబీ నేతలు ధీమాగా చెప్తున్నారు. 25 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన కేసీఆర్ ఈసారి ఏ రాజకీయ అస్త్రాలను సంధిస్తారో, ఎవరిని టార్గెట్ చేస్తారో, ఏ కీలక నిర్ణయాలు తీసుకుంటారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గులాబీ దళం మళ్లీ సిద్ధమైంది. ఇక యుద్ధం అనివార్యమంటోంది గులాబీ దళం.